సినిమా బాగా అనిపించింది, బాగా తీశారు. సినిమాటోగ్రఫీ కానీ స్టోరీ లైనింగ్ కానీ ఎక్కడా బోర్ అనిపించదు. అండ్ ఇంకా మ్యూజిక్ కానీ తమనైతే చెప్పినట్టుగానే తమిళనాడుకి మనకి ఏంటో తెలియాలన్నాడు కదా. సో యా, ఈ సినిమాతో హీ ప్రూవ్డ్ ఇట్ రైట్. అండ్ యూనో స్టోరీ కానీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా స్టఫ్ ఉండి పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకుంటే ఇఫ్ ఇట్ బి ఏ గ్రేట్ మూవీ అనుకుంటే యా, దిస్ ఈస్ ది గ్రేట్ మూవీ ఇన్ సుజిత్ కెరియర్ అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ కెరియర్, ఐ వుడ్ సే దట్. యా, బట్ ఎవరైతే మనం చాలా ఇయర్స్ నుంచి ఒక మంచి బిగ్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ నుంచి, యా, ఆఫ్టర్ జానీ అండ్ ఆల్ దిస్ మూవీస్, యా, దిస్ ఈస్ ది గ్రేట్ మూవీ. మెస్మరైజింగ్ అసలు సినిమాటోగ్రఫీ అయితే సూపర్ ఉంది. అండ్ ఆల్సో యూనో ఫ్యూ ఆఫ్ ది షార్ట్స్ ఆర్ వెరీ హైలైటింగ్. ప్రతి 10 minutesకి ఎలా ఉంటుంది అంటే నీకు హైప్ వస్తూ ఉంటుంది. ప్రతి 10 minutesకి వావ్ షాట్, దిస్ ఏ గుడ్ షాట్ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఫైట్ అప్పుడు కానీ కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి అయితే చాలా బాగున్నాయి. యా, ఫ్యాన్ బాయ్ సినిమా లాగా ఉంది. ఎక్కడ నాకు సినిమాలో యాక్చువల్గా ఈ లాజిక్ సరిగ్గా లేదు, ఆ లాజిక్ సరిగ్గా లేదు అంటారు కదా, ఈ మూవీలో అలా ఏం లేదు. చాలా బాగుంది, బాగా చేశారు, బాగుంది. థ్యాంక్ యూ. లాస్ట్ ఎలా అనిపించింది అక్క మూవీ? మూవీ చాలా బాగుంది. 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తాను, మూవీ చాలా బాగుంది. డైలాగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, తర్వాత మూవీ యొక్క థీమ్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఇదైతే ఫర్ షూర్ చెప్తా, లాస్ట్ టైం హరిహర వీరమల్లు కొంచెం ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయిపోయారు. బట్ ఈ మూవీని చూస్తే ఎక్కడలేని ఉత్సాహం, జోష్ టాప్ పీక్ వెళ్ళిపోతుంది. మూవీలో హైలైట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక్కటా రెండా, అన్ని సీన్స్ ఉంటే ఏం చెప్తాము. బట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్ నుంచి లాస్ట్ ఎండింగ్ సీన్ వరకు ప్రతి ఒక్కటి ఎంత వైబ్ ఉందో ఫస్ట్లో లాస్ట్ వరకు అంతే వైబ్ ఉంది. అసలు ఎక్కడ కానీ మీకు అబ్బా ఏంటి సీన్ అని అనిపించదు, అంత బాగుంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడే ఓజీ మార్నింగ్ షో కూడా చూడడం జరిగింది, నిన్న ప్రీమియర్ కూడా చూడడం జరిగింది. సినిమా గురించి ఒకటే చెప్తున్నా, ఇట్స్ ఎ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. 12 ఏళ్ల కళని సుజిత్ తీర్చాడు అనిపిస్తుంది. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరిశంకర్ గబ్బర్ సింగ్ తీసి ఎలా అయితే తన ఫ్యానిజం చూపించాడో సేమ్ అదే మోటోలో సుజిత్ ఈ మూవీ తీసి తన ఫ్యానిజం చూపించాడో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు ఆపేది ఇప్పుడు అసలు మామూలుగా లేదు. కల్ట్ బ్లాక్ బస్టర్ కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారో అట్లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసింది. ఈ సినిమాకి 3 హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమ్మన్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు బాలయ్యని ఎంత పర్సనల్గా తీసుకొని బీజం వాయిస్తాడో మనందరికీ తెలిసిందే. పవన్ అన్నను కూడా ఇంత పర్సనల్గా తీసుకొని బీజం వాయిస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడిన ఇన్స్ట్రుమెంట్ అయితే మళ్ళీ వాడలేదన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లాస్ట్ డికేడ్లో నేను చూసిన మూవీస్లో ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు. అంత బాగుంది. అసలు ఇంటర్వెల్ సీన్కి అయితే అమ్మాయిలు లేచి గోల చేస్తున్నారు, సీట్లో ఎవ్వడు ఉండట్లేదు, అరిచి గొంతులు పోతున్నాయి. అండ్ క్లైమాక్స్లో ఆయన చూపించే యాక్షను, ఆయన ప్రదర్శించే నవ్వు అయితే ఏదైతే ఉందో అది చాలా గర్వంగా ఉంది. సినిమాలో చాలా ఉన్నాయి, చాలా సర్ప్రైజెస్లు ఉన్నాయి, చాలా హై మూమెంట్స్ ఉన్నాయి, అన్ని లోపల దాచించారు. కామన్ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, వచ్చి చూసేయండి థియేటర్కి. ఇది కంప్లీట్ థియేటరికల్ ఫిలిం. దసరా పండుగ వారం రోజుల ముందే వచ్చేసింది. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే కంప్లీట్ మీల్స్ అని చెప్పచ్చు. ఇది కదా ఎలివేషన్, ఇది కదా ఎగ్జిక్యూషన్, ఇది కదా మాడ్యులేషన్ అంటే టీఎఫ్ఐ హిట్ లేక అల్లాడిపోతుంది. అట్లాంటి టైంలో ఒక బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఇట్లాంటి మూవీ చాలా రోజుల తర్వాత వచ్చింది. అన్నిటినీ బీట్ చేస్తుంది. లాస్ట్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక మామూలు పండగ కాదు, ఇచ్చి పడేసిన సినిమా. అందరు వెళ్ళి చూడండి. ఎలివేషన్లు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. తమన్ గారు బీజేఎంలో ఉంది సూపర్. అదే హైలైట్ సినిమాకి. తమన్ గారు బీజేఎం హైలైట్, ఇచ్చి పడేసింది అసలు మామూలుగా. ఇమ్రాన్ హష్మి గారు క్యారెక్టర్ ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఆయన స్టార్టింగ్ లాస్ట్ వరకు ఉన్నాడు, చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ.
ఫిలిం ఫోకస్. నేను టీఎఫ్ఐ ఫ్యాన్గా చెప్తున్నా. నాకు చాలా నచ్చింది సినిమా. చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. తమన్ మ్యూజిక్ అసలు ఆయన ఎట్లా కొడతాడు అసలు. అమ్మో అసలు సందీప్ రెడ్డి వంగ గారు డైలాగ్ అంటారు కదా, కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో, అవి ఎక్కితే ఫోటో ఇమేజ్ ఉండిపోతుంది బుర్రలో. అది సూపర్. రేటింగా అవసరం లేదండి, రేటింగ్ ఎందుకు అయిపోయి అంతే.